కిడ్నీ డిసీజ్ ఈజ్ ఎ సైలెంట్ కిల్లర్. కిడ్నీ డిసీజ్కి సంబంధించిన లక్షణాలు చాలా లేట్గా ప్రజెంట్ అవుతాయి. అందువల్ల జబ్బు చాలా అడ్వాన్స్ అయ్యేంత వరకు కూడా ఎటువంటి లక్షణాలు బయటపడకపోవచ్చు. సో కిడ్నీ డిసీజ్ ఉంది అని మనం ఎలా కనుక్కోవాలి? ఎర్లీ సైన్స్ ఆఫ్ కిడ్నీ డిసీజ్ ఏంటి? ముఖ్యంగా కిడ్నీ డిసీజ్ ఉన్న పేషెంట్స్లో వీక్నెస్ అంటే ఫెటీగ్, బాగా నీరసంగా ఉండటము, లేదా నాక్ట్యూరియా అంటే రాత్రిపూట పలుమార్లు యూరిన్కి వెళ్లాల్సి రావటము, లేదా ఎనీమియా అంటే వాళ్ళకి రక్తహీనత కనపడుతుంది. డాక్టర్స్ వేరే చోట యూజువల్గా గైనిక్ హాస్పిటల్స్లోనో వేరే రీజన్స్కి ఫిజిషియన్స్ చెక్ చేసినప్పుడు వాళ్ళకి రక్తం తక్కువగా ఉండటం అనేది జరుగుతుంది. కాళ్ళ వాపులు, స్వెల్లింగ్ ఇన్ ద ఫీట్, ఇడిమా అని అంటాం సైంటిఫిక్ టర్మ్స్లో, ఇది కూడా కిడ్నీకి సంబంధించిన లక్షణంగా చెప్పచ్చు. ఈ లక్షణాలు కనుక కనపడినట్లయితే దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ అండర్లయింగ్ కిడ్నీ డిసీజ్. అయితే ఈ లక్షణాలు కూడా రావటానికి చాలా టైం పట్టే అవకాశం ఉంది. సో ఎవరు కిడ్నీ డిసీజ్ రెగ్యులర్గా చెక్ చేయించుకోవాలి? మీకు కనుక డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కిడ్నీ డిసీజ్ అంటే మీ కుటుంబంలో ఎవరికైనా కిడ్నీ డిసీజ్ ఉన్నట్లయితే తప్పకుండా మీరు రెగ్యులర్గా కిడ్నీ చెకప్స్ చేయించుకోవాల్సి ఉంటుంది. దానివల్ల మనము ఎర్లీగా పికప్ చేసుకునే అవకాశం ఉంటుంది. రిమెంబర్, ఎర్లీ డయాగ్నోసిస్ చేసుకున్నట్లయితే మనము కిడ్నీ డిసీజ్ యొక్క ప్రోగ్రెషన్ని ప్రివెంట్ చేసుకొని లాంగ్ హెల్తీ లైఫ్ లీడ్ చేసే అవకాశం ఉంటుంది.